ఆయన ప్రసంగం దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటే అక్కడ కొంతమంది మౌనంగా ఉన్నారంట. ఉంటే ఆయన చాలా తెలివైనోడు కదా, శక్తివంతమైనడు కదా, అందుకని ఏమంటాడు ఆయన, మీరు మౌనముగా ఉండిన ఎడల, మీరు మౌనంగా ఉంటే నేను స్తుతులు చెప్పుకుంటాను అనట్లేదు ఆయన. రే ఒక్క అరగంట ఆగండిరా, అరగంట చక్కగా ప్రశాంత వాక్యం చెప్పుకొని వెళ్ళిపోదాం. మీరు ఊరకుండిన ఎడల ఏం చేస్తాడంట ఆయన, ఈ రాళ్ళు ఉన్నాయి చూసావా మీ కళ్ళ ముందు, ఇవి దేనికి ఉపయోగం లేనట్టు, దేనికి పనికి రానట్లు కనపడుతున్నాయే, ఇదిగో ఆ రాళ్ళని లేపి నన్ను స్తుతించేటట్లు చేసుకుంటాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘంలో చాలామంది దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు, దేవుడు చేసిన కార్యాలు అనేకమైన జీవితాల్లో ఉన్నప్పుడు అసలు ఉలుకు లేదు పలుకు లేదు అన్నట్లు ఉంటారు మందిరాల్లో. ఇప్పుడు చూసారా, మన మందిరాల్లో ఉండరులే, బయట మందిరాల్లో, మన మందిరాల్లో మంచోళ్ళమ్మ. అలా చలనం ఉలుకు పలుకు లేకుండా ఉంటే వాళ్ళందరినీ చూసి ఆయన ఏమంటుంటాడు తెలుసా, మీరు ఊరకుండిన ఎడల ఏం చేస్తాడంట, రాళ్లతోనే కేకలు వేయిస్తాను, రాళ్ళు నాకు సాక్షులుగా నిలబడతాయి అని అంటాడైనా. నాకు ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అరే రాళ్ళని మేమేమో తొక్కుకుంటా వెళ్ళిపోతాం, వాటిని పట్టించుకోము, ఏమి అనో ఏంటో విలువలేనిలాగా అలా పడేస్తాము. ఆయన అలాంటి విలువలేని వాటితో అంటున్నాడు, మీకు మనుషులుగా మీకు ఎంతో విలువ ఉందని మీరు అనుకుంటున్నారు కదా, నేను స్తుతిస్తేనే దేవుడు, నేను మందిరానికి వస్తేనే మందిరం, నేను రాకపోతే పాస్టర్ గారు ఫీల్ అయిపోతారు అని చాలామంది అనుకుంటుంటారు కదా. ఆయన అంటాడు, హలో, నీవు మందిరానికి వచ్చినా రాకపోయినా, నీవు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, నీవు పాటలు పాడినా పాడకపోయినా, నీవు మౌనంగా ఉంటే రాళ్ళను రేపి స్తుతిస్తాడంట. హల్లెలూయా. ఆ రాళ్ళను లేపి సాక్ష్యము చెప్పునట్లు వాడుకుంటాడంట. హల్లెలూయా. అమ్మో, నేను అనుకున్నాను, ప్రభువా నిజమేనా, నువ్వు ఈ రాళ్ళకి ఇంత విలువిచ్చావా అన్నానంటే నాకు మాట గుర్తొచ్చిందమ్మా. ఒకళ్ళు అంటారు, అరే బతుకున్నప్పుడే ఏం చేయాలంట, బతుకున్నప్పుడే ఏం చేయాలంట, 4 రాళ్ళు. ఏమ్మా ఎప్పుడైనా విన్నావా మరి అమ్మా, బతుకున్నప్పుడే, అరే బాబు నువ్వు ఆదివారం మందిరానికి ఎందుకు రాలేదురా అని అడిగితే కొంతమంది అంటారు, పని ఉండి వెళ్ళానండి, మా ఓనర్ ఒప్పుకోలేదండి బాబా అని అంటారు కొంతమంది. ఎందుకమ్మా దేవుని మందిరం కన్నా ఏందమ్మా నీకు ఎక్కువ అని అంటే, అట్లేముంది పాస్టర్ గారు, బతుకున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా, ఆ 4 రాళ్ళు అరిగినమ్మ ఊరి చివరాన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని తెచ్చుకొని వేసుకోపోయావా వెనకాల, అవి కాదు, ఇవి వేరే రాళ్ళు. విన్నారు ఎప్పుడైనా? ఒక విశ్వాసిగా నీవు వెనకేసుకోవాల్సిన రాళ్ళు ఏంటో ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఆమేన్. ఆ రాళ్ళు కనుక నువ్వు వెనకేసుకొని తిరిగితే నీ జీవితంలో నీవు అనుకుంటున్న రాళ్ళు వెనకేసుకున్నా లేకపోయినా ఆయన ఇచ్చే సమృద్ధి నీ కళ్ళారా చూస్తావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, రాళ్ళు లేచి నన్ను స్తుతిస్తాయి, రాళ్ళు లేచి నాకు స్తుతులు చెప్తాయి అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఆదికాండంలో ఒక భక్తుడు ఉన్నాడంట. ఆదికాండంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒకరోజు ఆయన మౌనంగా అలా కూర్చొని ఉంటే దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడంట ఆయనతో. ఏమని చెప్తున్నాడనంటే, బాబు ఇట్రా అన్నాడంట. ఏంటయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నా బలేవాడు, నిజంగా నేను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలీదా అని మన పేతురు గారిలా చెప్పకుండా ఏమన్నాడంట ఆయన, ప్రేమిస్తున్నాను సార్ అని అన్నాడంట. సరే నన్ను ప్రేమిస్తే నీకు ఒక్కగానయ్యున్న ఒక కుమారుడు ఉన్నాడే, నీకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుడిని తీసుకొని పైకి రా. ఎందుకు? పాటలు పాడటానికి. అవునంటున్నావు ఏందమ్మా ప్రవళికమ్మ, ఎందుకు పైకి రమ్మంటున్నాడు ఆయన? బలి అర్పించడానికి. నీకు ఒక్కగానే ఒక కుమారుడు ఉన్నాడే, వాడిని పట్టుకొని పైకి రా. పైకి వచ్చి ఏం చేయాలయ్యా అని అంటే, నాకు బలిగా అర్పించాలి అని అన్నాడమ్మా. ఆ బలి అర్పించే ప్రాసెస్ అంతా అందరికి తెలుసు, మనందరికి తెలుసు. ఈరోజు నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఆ బలి అర్పించే ప్రాసెస్లో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ కార్యం గురించి ఈరోజు మాట్లాడతాను. ఆమేన్. ఆయన అంటాడు, అయ్యా నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, నా దగ్గర సంపద ఉంది, ఇవేమొద్దా నీకు? నాకు అదంతా ఏమొద్దు, కానీ మరేం కావాలి నీకు? నీ దగ్గర శ్రేష్టమై ఉంటుంది చూసావా, ఏంటది? నీవు బహుగా ప్రేమించుచున్నావే, అది నాకు శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైంది తీసుకొని నా దగ్గరికి రా. నా దగ్గరికి వస్తే
ఆ యొక్క కొండ మీదకి, ఆ యొక్క మోరియా పర్వతం మీదకి వచ్చి అక్కడ ఆ యొక్క కుమారుణ్ణి బలర్పించు అన్నాడు ఆయన. అర్పించు అనగానే మన అబ్రహం గారు ఏమనుకుంటారు? ఆయన ఇప్పుడు నువ్వు నేనైతే ఏమనుకుంటాం? నీకు 4 బర్రెలు ఉన్నాయమ్మా, ఓ బర్రెలో ఒక పాలు తీసుకురా అంటే ఏమంటావు? పాలు రావట్లేదు పాస్టర్ గారు అని అంటావు. మళ్ళీ అదే పాలు అమ్ముతావుగా. శ్రేష్టమైనది ఏదో తీసుకురమ్మంటాడు దేవుడు, నువ్వేం చేస్తావు? మిగిలిపోయినది తెస్తావు. అర్థమవుతుందా? అబ్రహం గారిని ఏమంటున్నాడు దేవుడు? అబ్రహం గారు పిచ్చోడా, ఆస్తులు లేనోడా? ఆ ప్రాంతంలో ఫరో కన్నా అధిక సంపన్నత ఇచ్చాడు దేవుడు అతనికి. మరి అదంతా అడగొచ్చుగా. నీ దగ్గర ఏది శ్రేష్టమైనది అది బట్రా అని చెప్పి అనంటే తీసుకొని వెళ్తూ ఆ మోరియా పర్వతానికి ఎక్కాడు. గుర్తుపెట్టుకో, మోరియా పర్వతానికి ఇటు నుంచి ఆ కట్టెల మోపు తీసుకున్నాడు, అగ్ని తీసుకొని మోరియా పర్వతం మీదకి ఎక్కి, ఆ మోరియా పర్వతానికి ఎక్కిన వెంటనే కొన్ని రాళ్ళు తీసుకొని బలిపీఠం కడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని రాళ్ళు తీసుకొని బలిపీఠం కడతా ఉన్నాడు. ఆ బలిపీఠం కడుతూ ఉంటే ఈ రాళ్ళు అనుకుంటున్నాయి, అరే ఇప్పటిదాకా మనం ప్రశాంతంగా ఎక్కడో అక్కడ పడిపోయి ఉన్నాం కదా, ఈయనేంటి సడన్గా వచ్చి మనందరిని ఏం చేస్తున్నాడు? ఒకదాని మీద ఒకటి వేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఏందో జరగబోతుంది, మనం ఆసక్తి కలిగి చూద్దాం అని రాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఎవరు చెప్పారు మీకు అనకండి. ఇప్పుడు ఒక రాయిని తీసుకొని ఒక రాయి కొడితే సౌండ్ వస్తుందా రాదా? ఇప్పుడు నిన్ను వచ్చి మీ ఆయన కొడితే ఉంటావా? అరుస్తావా లేదా? మరి అవి కూడా మాట్లాడుకోండి అంతే. మీకు తెలీదు, మాకు తెలితే ఇవన్నీ. ఆమేన్. ఈ రాయి మీద పెరుచుకుంటూ పోతూ ఉంటే ఇవన్నీ అనుకుంటున్నాయి, ఈ భక్తుడు ఈ విశ్వాసమునకు జనకుడైన వాడు ఈ ప్రాంతమునకు వచ్చి ఇక్కడ రాళ్ళు పేరుస్తున్నాడంటే ఏదో జరగబోతుంది ఇక్కడ అని ఈ రాళ్ళన్నీ ఆసక్తి కలిగి చూస్తూ ఉంటే ఆయన రాళ్ళు పరిచాడు, దాని మీద కట్టెలు పెట్టి అతనుకున్న ఒక్కగానొక కుమారుని తీసుకొని ఆ కుమారుడి చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడు. ఈ రాళ్ళు అనుకుంటున్నాయి, అరే ఈయనకున్నది ఒక్కగానొక కుమారుడే కదా, ఒక్కడే కదా, ఈ ఒక్కడిని ఏంటి చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడేనా అని చెప్పి అనుకుంటా ఉంటే ఈ రాళ్ళు అనుకుంటుంటే అబ్రహం గారు ఏమనుకుంటున్నాడు? నాకు శ్రేష్టమైనది నా దేవునికి ఇవ్వడానికి నేను వచ్చాను, ఆ శ్రేష్టమైనది అది నా కుమారుడైనా సరే పర్లా ఇచ్చేస్తా, నాకు శ్రేష్టమైనది నా కుమారుడైనా ఇచ్చేస్తాను అని ఆ కుమారుడిని కట్టేసి అక్కడ వేస్తూ ఉంటే ఆ అబ్రహాము కన్నా ఎక్కువ నాకు తెలిసి ఈ రాళ్ళు బాధపడిపోతూ ఉండుంటాయి. అయ్యో ఏంటి అబ్రహం గారు, ఎన్నో రోజులు ప్రయాసపడితే, ఎన్నో రోజులు విశ్వాసంతో ఎదురు చూస్తే కదా ఈడు వచ్చాడు నీకు, మరి ఈయనేంటి బలిపీఠం మీద పెట్టేస్తున్నావు? ఈ రాళ్ళన్నీ భయపడిపోతూ ఉండుంటాయి. ఎందుకో తెలుసా? కొద్ది నిమిషాలలో మేము ఆ యొక్క చిన్న కుమారుని యొక్క రక్తంతో మేము తడపబడబోతున్నాం, అయ్యో దీన్ని మేము చూడలేమేమో అని బాధపడిపోతూ ఉండుంటాయి ఆ రాళ్ళన్నీ. కానీ అబ్రహాం గారికి మాత్రం బాధ ఉన్నా ఆయన ఒక మాట అనుకుంటున్నాడు, ఏంటంటే నేను నా దేవుని కోసం శ్రేష్టమైనది తీసుకొని వచ్చాను, ఆయనకి నా దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఇస్తే చాలు, నేను బాధపడినా పర్లేదు అని అనుకుంటున్నాడు. ఈరోజు సంఘాలలో నీకు శ్రేష్టమైనది దేవుని దగ్గరకు తీసుకొని వస్తే ఆయన దాన్ని ఎంత ఆశీర్వదిస్తాడో ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన, ఈరోజు సంఘాల్లో శ్రేష్టమైనది ఇచ్చేవాళ్ళు లేరమ్మా. చప్పట్లు కొట్టండి అమ్మా అంటే, అమ్మ మైకు తీసుకొని వెళ్ళి చేతుల దగ్గర పెట్టినా సౌండ్ రాదు వాళ్ళు కొట్టుడికి. వస్తుందా? ఇక్కడేమో ఆత్మతో ఆరాధన చేస్తూ ఉంటే ఇదే ఏమా రోడ్డు మీద ఆమెకు తెలిసిన అక్క పోతూ ఉంటే ఆమెను పిలవటానికి చప్పట్లు కొడితే, పెర్రంగపురంలో కొడితే గుంటూరులో అయిన పెత్తి అమ్మ అంత ఓపిక వచ్చేస్తుంది. చూసారా మీరు ఎప్పుడైనా? చప్పట్లు కొట్టారు అని ఎప్పుడైనా పిలిచారా? చూసుంటారు కదా. ఏంటేనంటే ముసలోళ్ళు అయిపోయాం కదా సార్, మాకు ఓపిక లేదు. మరి ఓపిక ఉన్నప్పుడు ఏం చేసావు అక్క? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి, ఆ ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి శ్రేష్టమైన బలము, నీకు బలాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడు కదా. ఆ శ్రేష్టమైన దాన్ని దేవునికి తీసుకుని వచ్చి నీ బలమంతా ఉపయోగించి దేవుని మందిరంలో వాడబడుతున్నావా? నీ శ్రేష్టమైన స్వరం ఉందే, ఇంట్లో అరవమంటే ఓ అని అరిస్తే ఇక్కడ అరిస్తే అక్కడ వినపడదు, చూసావా? మరి ఆ అరుపులేందో దేవుని మందిరంలో అరిచావు ఏ రోజైనా? నీవు పాట పాడుతూ ఉంటే, నీవు ఆరాధిస్తూ ఉంటే సాతానుని యొక్క కోట గుమ్మాలు ఎప్పుడైనా కదిలించబడ్డాయా? నీ పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఈ అమ్మాయి పాట పాడుతుందా నన్ను తిడుతుందా అని అర్థం కాదు.
ఈరోజు విశ్వాసుల జీవితాల్లో శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వగా, నీకు దేవుడిచ్చిన స్వరముతో దేవుణ్ణి ఆరాధించమంటే ఆరాధించలేరు, దేవుడిచ్చిన బలముతో దేవుణ్ణి స్తుతించమంటే స్తుతించలేవు, దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వమంటే ఇవ్వలేవు. మిగిలిపోయింది, నీకు అన్నీ వాడుకోగా మిగిలిపోయింది, అత్తించుకో, దేవుడికి తెలుసు, పాస్టర్ గారికి తెలుసా, దేవుడికి తెలుసా, అయిపోయా. అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు తెలుసా? మిగిలిపోయింది, లేనిది ఏం లేదు తన దగ్గర, అది లేకపోతే ఇంకేం లేదు అతనికి. కానీ దాన్ని తీసుకొని వచ్చి రాళ్ళన్నీ పేర్చాడు, ఆ రాళ్ల మీద తన కుమారుణ్ణి పడుకోబెట్టేసి అతను కత్తి ఎప్పుడైతే లేపాడో ఆ రోజు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? పరలోకం యొక్క తలుపులు ఆకాశం నుంచి తెరవబడి ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము యొక్క తలుపులు తెరవబడి ఆ రోజు ఇస్సాకు కోసం. హల్లెలూయా. ఆనాడు మోరియా పర్వతం మీద పరలోకము యొక్క తలుపులు తెరిచి దేవుని స్వరం వినపడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ మోరియా పర్వతం మీద దేవుని కోసం శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చాడు ఒక భక్తుడు. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద ఉన్నది శ్రేష్టమైన అర్పణ. ఆ అర్పణ ఎప్పుడైతే దేవుని కోసం మోరియా పర్వతం మీదకి తెచ్చాడో ఆ స్వరము పలుకుతా ఉంది, అబ్రహామా ఆగు, ఆ కుమారుడి మీదకి నీ కత్తి ఎత్తొద్దు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారికి ఒక అవసరం ఉంది, దేవుని కోసం ఒక అర్పణ అర్పించాలి అనంటే అతని దగ్గర ఉన్న శ్రేష్టమైనది తీసుకొని రావాలి. అతనికి ఏదో అవసరం. ఇప్పుడు అవసరమైంది ఏంటి? తన కుమారుడే. ఆయన అనుకుంటాడు, నా కుమారుడిని అడిగాడు కాబట్టి నేను తీసుకొని వచ్చేస్తున్నాను, నా దగ్గర ఉన్న శ్రేష్టమైనది నేను తీసుకొని వచ్చేస్తున్నాను, వీడి తర్వాత ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ రావచ్చు. కానీ నీకు మాట చెప్తాను విను, నా దేవుడు ఎలాంటి వాడనంటే నీవు ఆయనకి తీసుకొని వచ్చే శ్రేష్టార్పణని ఉత్తగా తీసుకున్నాడు. నీకు అద్భుతమైన సంఘటన చెప్తాను చూడండి. ఆ ప్రాంతంలో ఆ రాళ్ళు చూస్తూ ఉంటే ఆ రాళ్ళు ఆ రోజు ఒక అద్భుతమైన అనుభూతిని పొందే. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి సమకూరిస్తే, తన ప్రజల కోసం సమకూరిస్తే ఎలా సమకూరుస్తాడో, ఎలా సమకూర్చి ఆ ప్రజలను సంతృప్తిపరుస్తాడో ఆ రోజు అబ్రహాము ఇస్సాకులతో పాటు అక్కడ బలిపీఠముగా నిలబడి ఉన్న ఆ రాళ్ళు చూచిన ఆ రోజు. హల్లెలూయా. ఏం చూచినాయి ఆ రోజు అనంటే, ఆ ప్రాంతంలో అబ్రహాము ఇటువైపు ఇస్సాకును తీసుకొని ఎక్కుతా ఉంటే అబ్రహాముకు తెలీదు, నేను శ్రేష్టార్పణ తీసుకొని వస్తుంటే ఇది పోతే నా దగ్గర ఇంకోటి ఏం ఉండదు అని అనుకుంటున్నాడు. కానీ ఆ శ్రేష్టార్పణ ఇవ్వమన్న దేవుడు నీ విశ్వాసమును నేను పరీక్షించాలనుకుంటున్నాను కదా అని ఆ శ్రేష్టార్పణను ఇవ్వాల్సిన అవసరం లేకుండా నీ కోసము ఒక సమకూర్పు ఆ కొండ మీద చేస్తున్నాడు ఆ రోజు. హల్లెలూయా. ఇటు పక్క నుంచి ఇస్సాకు ఎక్కుతా ఉంటే అటు పక్క నుంచి ఇంకొక గొర్రె పిల్ల ఎక్కుతా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు అవసరం ఉంది అని నీవు దేవుని దగ్గరికి వస్తూ ఉండగానే నీ అవసరత తీర్చి నీకు సమకూర్చడానికి కావలసిన సంపద ఇంకొక వైపు నుంచి నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ శ్రేష్టార్పణ నీ అవసరము కలుసుకునే స్థలం ఏంటో తెలుసా? నీవు ఆరాధించు దేవుని బలిపీఠం మాత్రమే. హల్లెలూయా. ఆ ప్రాంతంలో శ్రేష్టార్పణ బలిపీఠం మీద పెడుతూ ఉన్నాడు. అటుపక్క నుంచి దేవుడు ఏదైతే ఆ రోజు బలిగా స్వీకరించాలనుకున్నాడో ఆ గొర్రె పిల్ల ఎక్కుతూ వస్తుంది. ఎక్కడికి ఎక్కుతా వస్తుంది? ఎక్కడానికి అది ఇస్సాకున్నాడే ఆ బలిపీఠం మీద ఎక్కడానికి. ఈ విషయం అబ్రహాముకు తెలుసా? తెలీదు. అలాగే మనకి తెలీదు. దేవుడు నాకు ఆరోగ్యం లేదు, నేను స్తుతించలేను అనంటే ఆయన అంటాడు, నీకు ఇచ్చిన ఆరోగ్యంతోనే, ఆ శ్రేష్టమైన కొద్దో గొప్ప ఆరోగ్యంతోనే నన్ను ఇక్కడ శ్రేష్టంగా స్తుతించి వెళ్ళు. నీవు ఇక్కడ శ్రేష్టమైన స్తుతిస్తూ ఉండగానే నీ ఆరోగ్యము లేని స్థితిని ఆరోగ్యముగా ఇవ్వటానికి మరొక వైపు నుంచి ఆరోగ్య ప్రదాత నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయ్యా నా దగ్గర కొంచెమే పిండి ఉంది నాయన అనంటే ఆ కొంచెము పిండిని తీసుకొని రా. ఎక్కడికి? దేవుని బలిపీఠం దగ్గర తీసుకొని వస్తే దీన్ని తీసుకొని వస్తున్న నీకు తెలీదు, అటు పక్క నుంచి నీకు సమృద్ధి నుంచే ఒక ప్రవక్త వస్తున్నాడని. నువ్వు ఎప్పుడైతే తీసుకొని వస్తావో అటు పక్క నుంచి తీసుకొని వస్తాడు. నీ స్వరమును శ్రేష్టంగా వాడుతూ ఉంటే, నీ సమయాన్ని దేవుని కోసం శ్రేష్టంగా వాడుతూ ఉంటే. అబ్రహాము తెలియలా. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో వెంటనే కత్తి తీసి అటు చూడు అన్నాడు. ఆయన చూస్తే పొదలలో ముళ్ళ కంపలో ఒకటేదో కనపడుతుంది. ఆయన ఏం కనపడుతుంది? గొర్రెపిల్ల ఆ ముళ్ళ కంపలో చిక్కుకొని ఉంది. మీకు అద్భుతమైన మాట చెప్తుంది చూడు.
అబ్రహాము శ్రేష్టమైన అర్పణని ఇది తీసుకొని వస్తుంటే అటువైపు నుంచి గొర్రెపిల్ల ఎలా ఎక్కుతూ వచ్చిందో, ఎప్పుడైతే అబ్రహాము బలి పశువుగా తీసుకొని వచ్చిన ఇస్సాకుని తాళ్లతో కడుతున్నాడే, ఇటుపక్క తాళ్లతో కడుతుంటే అటుపక్క దేవుడు ఆ గొర్రె పిల్లని ముళ్ళతో కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇటుపక్క అతడు అనుకుంటున్న శ్రేష్ఠ అర్పణని తాళ్లతో కడుతుంటే ఇటుపక్క దేవుడు అతడికి కావలసిన ఆ యొక్క అర్పణని ముళ్ళతో కట్టి వేస్తూ దాన్ని ఎక్కడిరికిచ్చేసాడు. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్న ఇస్సాకు తప్పించుకోగలుగుతాడా ఆ తాళ్లలోంచి? ఇటుపక్క దేవుడు ఏ రాయి మీద అయితే ఆ యొక్క గొర్రెపిల్లను కట్టేశాడో ఆ ముళ్ళ కట్లలో నుంచి ఈ గొర్రెపిల్ల తప్పించుకోగలుగుద్దా? మీకు మాట చెప్తాను చూడు. నువ్వు ఎప్పుడైతే బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి నీ అర్పణను తెస్తావో, నీ ఆరోగ్యాన్ని తెస్తావో, నీ సమయాన్ని తెస్తావో, నీ స్వరాన్ని తీసుకొని వస్తావో, అటు పక్క నుంచి నీకు సమస్తము సమకూర్చి జరిగించడానికి ఆయన కూడా ఒక బలియాగం చేస్తూ ఉంటాడు నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, అబ్రహాం ఆగు ఆగు. అయ్యా ఏంటి? అటువైపు చూడు. నీవు ఇక్కడ తాళ్లతో నీ కుమారుడు కడుతూ ఉన్నప్పుడే నేను ముళ్ళతో అక్కడ గొర్రె పిల్లను కడుతూ ఉన్నా. ఆ కుమారుని తీసి అక్కడ తీసుకొని వచ్చి ఎవరిని పెట్టాలా? ఎవరిని పెట్టాలా? మీకు మాట చెప్పిన, అబ్రహాం చనిపోవచ్చు, ఇస్సాకు చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ మోరియా పర్వతం మీద ఎప్పటికీ ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పటికీ ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో చెప్పనా? హలో, ఒకరోజు ఈ ప్రాంతంలో దేవుని భక్తుడైన అబ్రహాం ఉన్నాడే, ఆయన తన శ్రేష్ఠార్పణను తీసుకొని వస్తుంటే ఒకరోజు దేవుడు ఆ కుమారుని రక్తంతో మేము తడపడతామేమో, ఇప్పుడు అబ్రహాముకు కావలసిన బలి అర్పణ ఇక్కడ లేదు కదా, ఇక్కడికి గొర్రెపిల్ల ఎక్కడొచ్చింది, ఇక్కడికి సహాయం ఎలా వస్తుంది అబ్రహాంకి అని మేము బాధపడుతూ ఉంటే ఆకాశము తెరిచి ఆయన ఆ రోజు అబ్రహాముకి సమకూర్చాడు. మా కనులారా మేము చూచాం. అదిగో అక్కడ ముళ్ళకంపు ఉందే, ఆ ముళ్ళకంపులోనే అబ్రహాముకు కావలసిన అవసరమైన గొర్రె పిల్లను సమకూర్చాడు అని ఈ రోజుకి అక్కడ ఉన్న రాయి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ రాయి పేరేంటో తెలుసా? సమకూర్చే రాయి. హల్లెలూయా. మన దేవుడు నీకు సమకూర్చే దేవుడైన. ఆమేన్. ఈరోజు నువ్వు వెళుతున్న అవసరత, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలో నీకు ఎవరు సమకూర్చి జరిగిస్తారు? నీకు కావలసిన అవసరత ఎవరు సమకూరుస్తారు? నీవు కట్టుకోవాలనుకుంటున్న ఇల్లుకి ఎవరు సమకూరుస్తారు? నీవు వెళుతున్న పనికి వెళుతున్న ఆ పని చేసే యజమానుడు కాదు, నీకు జీతం ఇచ్చే ఆ యొక్క నాయకుడు కాదు, నీకు సమకూర్చువాడు మనారమదిస్తున్న నా సమకూర్చుడైన యేసే. హల్లెలూయా. ఆ రాయి చెప్తుంది ఇప్పటికీ మోరియా పర్వతం మీదకి వెళ్తే, ఇక్కడ ఒకరోజు దేవుడు సమకూర్చాడు తన భక్తుడి కోసం. అబ్రహాం గారు చెప్పకపోవచ్చు, ఇస్సాకు చెప్పకపోవచ్చు, అక్కడ ఒక రాయి సాక్ష్యం ఇస్తుంది. సమకూర్చే దేవుడు ఇక్కడ అబ్రహాము కోసం ఒకరోజు సమకూర్చాడు. హల్లెలూయా. ఆ మోరియా పర్వతం మీదే సొలొమోను భక్తుడు దేవుని మందిరాన్ని కట్టాడు. అక్కడ ఎప్పటికీ ఆ మందిరం అక్కడే ఉంది. ఆ మందిరంలో ఆ రాయ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది విశ్వాసులు దేవుని ఎదుట సమకూర్పు పొందటానికి అబ్రహాము వంటి విశ్వాసం చూపించే వాళ్ళు ఉన్నారు? అబ్రహాము వంటి విశ్వాసం చూపించడానికి ఎంతమంది సిద్ధపడతా ఉన్నారు? నీ సమయంలో శ్రేష్టమైన సమయం దేవునికి అర్పించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యోబు అనే భక్తుడు ఒక ఆయన ఉన్నాడంట. అమ్మా, యోబు తెలుసా? యోబు అనే భక్తుడు, ఆయన దేవుని మందిరంలో ఆయన ఒకరోజు దేవునికి ఒక వారము పూట దేవునికి అర్పణ తెచ్చాడు అని రాయబడదు బైబిల్లో. ప్రతిరోజు ఏం చేస్తాడంట? ప్రతిరోజు బలి అర్పణ అర్పించేవాడు. ఎవరి కోసం? తన బిడ్డల కోసం. అయ్యా, నా బిడ్డలు ఉన్నారే, వీళ్ళు ఏదైనా అవిధేత చేసి ఉంటారు, నాయన వీరిని క్షమించు, నన్ను ఈ రోజంతా కాపాడావు కదా, ఈ రోజంతా నువ్వు నన్ను కాపాడినందుకు ఇదిగో నీకు కృతజ్ఞత అర్పణ నేను ప్రతిరోజు సాయంకాలం వేళ నీకు సమర్పిస్తాను అని తన దగ్గర ఎండిపోయినాయి, మురిగిపోయినాయి, అయిపోయినాయి తీసుకొని రాట్లా. ఏం చేస్తున్నాడు? తన దగ్గర శ్రేష్టమైనది తీసుకొని దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు దేవుని మందిరాల్లో నీవు దేవుని మందిరంలో నీ సమయం ఇచ్చేది వారానికి 2 గంటలు, అంతేనా? నువ్వు దేవుని మందిరంలో కానుకేసేది వారానికి ఒకసారి, నువ్వు దేవుని మందిరంలో పాడేది స్తుతించేది దేవుని మందిరంలో ఒకసారే వారానికి. ఆయన మాత్రం ప్రతిరోజు సాయంకాల వేళ దేవునికి బలి అర్పిస్తున్నాడంట. మరి ఏమైందయ్యా అంత బలి అర్పిస్తే? ఏం పొందుకున్నాడు ఆయన? ఏమైనా అద్భుతం పొందాడా?
ఏ పిల్లల కోసమైతే బలర్పిస్తున్నాడో, ఏ ఆశీర్వాదం కోసం అయితే బలర్పిస్తున్నాడో, ఆ ఆశీర్వాదము, ఆ కుమారులు కుమార్తెలు ఒక్క రోజులో చనిపోయారు. అతడి కుటుంబంలో ఉన్న శ్రేష్టమైనదంతా చంపివేయబడింది. ఇప్పుడు ఏం చేయాలా? యోబు గారు ఏం చేయాలా? ఏడవాలా? అంతే కదా. నీ కోసం నేను ప్రతిరోజు బలర్పిస్తుంటే నాకే ఎందుకు ఇలా చేసావు అని ఏడవాలి కదా. దేవుని సనుక్కోవాలి కదా. ఈరోజు ఒక వారానికి ఒక రోజు మందిరానికి వచ్చి 2 గంటల్లో గంట చెప్పే వాక్యంలో 10 నిమిషాలు కూడా సరిగ్గా వినకుండా ఈడ కూర్చొని నిద్రపోయి వెళ్ళే నువ్వే, నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తుంటే నాకేం చేశాడు దేవుడు కార్యం? నాకేం జరగలా మరి అమ్మా, ఏమ్మా ప్రార్థనకు రావట్లేదు, ఏందమ్మా దేవుని సన్నిధిలో ఉండట్లేదు, మాకేం చేశాడు కార్యం? మాకేం జరగలేదు, అన్ని వాళ్ళకే జరుగుతున్నాయి, మాకు చేస్తేనేగా మందిరానికి వచ్చేది అని ఎంతమంది విశ్వాసులు మందిరాలు మానేస్తారో తెలుసు మీకు. ఇది ఇంకో బ్యాచ్. వారికి అవసరం ఉన్నంత వరకు దేవుని మందిరంలో ఉండి ఆ కార్యం పొందుకున్న తర్వాత ఇంక దేవుడు గుర్తురాడు, దేవుని మందిరం గుర్తురాదు, సేవకుడు గుర్తురాడు. యోబు గారు మాత్రం తనకున్న కుమార్తెలు మొత్తం చచ్చిపోయారు, రోడ్డున పడిపోయాడు ఒక్క రాత్రిలో. ఈరోజు నీకున్న ఈ ఇల్లుని గవర్నమెంట్ వచ్చి ఈ ఇల్లు కూల్చేస్తానా అన్నాడు అనుకో, నీ ఇంటి ముందు నిలబడి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామం నాకు స్తుతి కలుగును గాక అంటావా? ఏమ్మా, నీ కొడుకు ఒక్క దెబ్బ తగిలితే చాలు పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎందుకు మా కొడుకు ఇన్ని దెబ్బలు తగులుతలేండి, వాడు ఇప్పుడిప్పుడే మందిరానికి వస్తున్నాడండి అని చెప్పేది నువ్వే. మరి ఈ లెక్కన యోబు గారు ఎన్నిసార్లు ఏడవాలా, ఎన్నిసార్లు తిట్టాలి దేవుణ్ణి కదా. శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కమ్మా. నువ్వు వారానికి ఒకసారి కానుక ఇచ్చి నువ్వే దేవుడి మీద రుబాబు చేస్తావు. నీ మందిరంలో నేను కానుక వేయట్లేదా, మరి నాకేమో చేయట్లేదు, నువ్వు జరగట్లేదు, కానుక కార్యాలు జరగట్లేదమ్మే, నేనేమి ఈయన దేవునికి ఇయ్యమాక. ఎవడికి నష్టం అమ్మా? అంటే నువ్వు విత్తే దేవుడు బతుకుతాడా? నువ్వు పాడితేనే ఆయన సంతోషపడతాడా? నీవు ప్రార్థన చేస్తేనే ఆయన సంతోషిస్తాడా? నీవు స్వరం ఎత్తకపోతేనే రాళ్లను లేపి స్తుతించుకుంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు ఆయన గణపరచకపోతే పరలోక రాజ్యంలో వేవేల దూతల మధ్య కొనియాడబడుతున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. మనం ఎంత, మన బ్రతుకులు ఎంతమ్మా ఆయన ముందు. నువ్వు దేవుని దగ్గర వచ్చి రూపావు చేస్తావు. నేను మరి అమ్మాయి పోయిన వారం ఎందుకు మందిరాన్ని రాలే? మరే సంఘ పెద్ద కదా, పోయి ఇళ్ళకి వెళ్ళి అడుగుద్దాము. సంఘ పెద్దలు ఎంతమంది ఉన్నాడు? చేతులు ఎత్తండి. 1 2 వీళ్ళందరూ మందిరాలకు రాలేదనుకోరేనా? కట్టుకునే వెళ్ళి అమ్మాయి ఎందుకు రాలే అని అడిగిందంట మొన్న మా మరి అమ్మ. అడిగితే ఏం చెప్పారంట వాళ్ళు? మేము మందిరానికి వస్తున్నా మాకు దేవుడు ఏం చేయట్లేదు. ఎందుకు మరి అమ్మ, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయట్లేదు అనుకుంటా, మా కార్యాలు చేయట్లేదు, అందుకే నేను కానుక ఇయ్యను, అందుకే నేను ప్రార్థనకి రాను, అందుకే నేను పాట పాడను. ఒరే ఎవరికి నష్టం రా భయ్? ఎవరికైనా నష్టం ఉందా అమ్మా? రోజమ్మ ఉందా? నీ ఆశీర్వాదము నీ ఇంట్లో రోజా పువ్వు వేసావమ్మా, నువ్వు వేసిన రోజున అది ఫలించలేదు, నీళ్ళు పోయిను. నిన్న రాత్రే నాటా అమ్మ, ఏందా పువ్వుకి నీళ్ళు పోతావు రోజు? పోయట్లేదు ఏందన్న? నిన్న నైట్ తెచ్చా, నీళ్ళు పోసా, పువ్వు వికసించట్లేదు, పిండి కూడా రాలా. ఇంక నేను పోయిన దానికి నీళ్ళను దాని దగ్గరకు పోనాను, ఏమవుతుంది? దానికి ఏమన్నా అవుద్దా? డబ్బులు పెట్టుకున్నది ఎవరు? గొంతు తీసి మిగిలిపోయిన గుడ్లు ఉంటాయే వేసి ఇంకేమేస్తారమ్మా? కుమారమ్మా మాకేం తెలుసని మేమేం చెట్లు ఇచ్చామంటావా? ఇంకేమేస్తారు? ఏదో రకరకాల చెత్త చెదరం అంతా ఆడే ఉంటుంది. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే చెట్ల కింద నీట్గా ఉంటుందని నేను అనుకున్నా. ఆ చెట్ల కింద గుడ్లు, టమాటాలు అయ్యింది చెత్త చెదరం ఉంటుంది. నేను అడిగా, అమ్మ ఎందుకు? నాకు అర్థకర విషయం ఏంటంటే అంత చెత్త వేసి నా చెట్టుకు భలే పూలు కాసినాయి. నేను అన్నా, ఇట్రా ఆ చెట్టు నీట్గా పెట్టుకోవచ్చు, ఎందుకు వేసాం, ఎందుకు అట్ట ఉన్నాయి అంటే, పాస్టర్ గారు దానికి అవి ఎయ్యబట్టే అది ఫలించిందండే, ప్రతిరోజు చేసే పని ఇదేనంట. అరే ఇప్పుడు నీ ఇంట్లో ఆశీర్వాదం రావాలనంటే దేవుని మీద కొనిగితే రాదు. ఈ లెక్కన యోబు గారు ఎన్నిసార్లు కొనగాలో? శ్రేష్టమైన అర్పణలు తెచ్చాడు కదమ్మా. నువ్వు నేనంటే వారానికి ఒకసారి వస్తున్నావు, వారానికి ఒకసారి దేవుని స్తుతిస్తున్నావు, వారానికి ఒకసారి గంట వాక్యం వింటావు. మరి ఆయన మాత్రం ప్రతిరోజు మానక అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో యోబు గారి గురించి. మానక ప్రతిదినము బలి అర్పిస్తున్నాడంట. మరి ఆయన అంత ఫీల్ అవ్వాలా?
అంత నష్టం నీకేమైనా చేశాడా దేవుడు? అయ్యా నేను శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చాను కదా, నాకు నష్టం జరిగింది కదా అని అంటే దేవుడు అంటాడు, యోబు నీవు శ్రేష్టమైన అర్పణ ఇటు నుంచి తీసుకొని వస్తున్నావు, నీకు ఇంత నష్టం జరిగింది, నువ్వు బాధపడుతున్నావు, కానీ ఇదిగో నీకు కనపడకుండా కొద్ది దినాల తర్వాత అటువైపుగా, కొండకి అటువైపుగా నేను నీకు సమకూర్పు తీసుకొని రాబోతున్నాను. హల్లెలూయా. నువ్వు ఎంత కోల్పోయావు? నీవు కోల్పోయిన దానికి 10 రెట్ల ఆశీర్వాదం అటువైపు నుంచి నేను సమకూర్చబోతున్నాను. హల్లెలూయా. అక్కడ యోబు గారు బలిపీఠం కట్టారే, ఆ రాయి ఇప్పటికీ సాక్ష్యం చెప్పుద్ది. అమ్మా, ఒకనాడు యోబు గారు ఇల్లులు కూలిపోయినాయి, ఆ ఇంట్లో తన కుమారులు నష్టపోయారు, కానీ ఇదిగో నా మీద యోబు గారు ప్రతిరోజు బలిపించేవాడు. అన్నీ కోల్పోయి ఏమీ లేని స్థితిలో నా ముందే అక్కడ కూర్చొని ఇది ఒక బూడిద మీదేసుకొని చిల్ల పెంకులతో గోక్కుంటుంటే నేను చాలా బాధపడిపోయా. ఏంటి ఇంత బలర్పించాడు, నేనే కదా దానికి సాక్ష్యం. ప్రతిరోజు మానక బలర్పించేవాడు యోబు గారు. ఏమో ఇంత బలర్పించినా నాకు మేలు చేయలేదు, నేను ఇంక చెయ్యను, ఏం చేయను, నా దగ్గర ఏమి లేదు, నేను ఇంతగా ఉంటాను అని చెప్పి ఒక్క మాట పలుకుతాడేమో అని ఎదురు చూసి ఉంటుంది. ఏంటది? రాయి. కానీ ఆ రాయి ఎదుట, ఏ మనుష్యుని ఎదుట యోబు నోట ఒక్క తోలనాడిన మాట రాలా. ఇంకా అంటాడు, యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకే ఇచ్చాడు, తీసుకున్నాడు. అంటే నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నాకెందుకు అని అంటే బాగుండేది. మళ్ళీ చివరిలో ఏమంటున్నాడు? ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. శోధనలో, శ్రమలో ఎంత స్తుతించే అనుభవం ఉన్నాడు కాబట్టి సంవత్సరాలు తిరగక మునిపే భార్య వెళ్ళిపోయిన, కుమార్తెలు చనిపోయిన, ఆస్తిపాస్తులు పోయినా నా దేవుడు మరలా యోబుకు సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అర్పించిన అర్పణ ఏదైనా పోయిందా? నువ్వు దేవుని మందిరంలో గడిపే సమయం ఏదైనా పోద్దా? నువ్వు దేవుని మందిరంలో స్తుతించే ఈ స్థుతులు ఎక్కడికైనా వెళ్ళిపోతాయా? నువ్వు దేవుని మందిరంలో లేని స్థితిలో దేవుని మందిరానికి వచ్చి ఇచ్చే అర్పణ ఎక్కడికి వెళ్ళదు. ఆ రాళ్ళు ఎలా సాక్షికంగా నిలబడ్డాయో తెలుసా? ఆ రాయి సమకూర్చే రాయి. ఎందుకు చెప్పనా? సమకూర్చే దేవుణ్ణి చూసింది ఆ రోజు ఆ మోరియా పర్వతం మీద. హల్లెలూయా. ఆ మోరియా పర్వతం మీద దేవుడు సమకూరిస్తే ఎలా ఉండదో చూచింది ఆ రోజు. ఈరోజు నీ కుటుంబంలో సమకూర్చే రాయి ఉందా? అబ్రహాము శ్రేష్టమైనది దేవుని కోసం తీసుకుని వస్తే సమకూర్చే రాయిని పొందుకున్నాడంట. ఈరోజు నీ ఇంట్లో ఆ సమకూర్చే రాయి ఉందా? పనికి మాలంట రాళ్ళన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటావు వెనకాల బ్యాంకుల్లో. ఏమన్నా సమకూర్చే రాయి ఒక్కటి ఉందా నీకు? ఉండదు. ఏది? నీ జీవితంలో దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శ్రేష్టమైన అర్పణ ఏం విత్తుంటావు దేవుని కోసం? శ్రేష్టమైన కానుక, శ్రేష్టమైన జీవితం ఏమి ఇచ్చుంటావు? మందిరంలో 2-3 గంటలు కూర్చొని చక్కగా ఆరాధించడానికి నొప్పి చాలామందికి. ఏదన్నా జరగగానే దేవుని మీద కొనుక్కొని అబ్రహం గారు సనుక్కోవాలి కదమ్మా, ఒక్కడే ఉన్నాడు కదా, ఇయ్యటం ఎందుకు, తీసుకోవడం ఎందుకు అనాలి కదా. అనాలా వద్దా? నువ్వైతే అంటావు కదా, ఎందుకు ఇచ్చావయ్యా, అసలు తీసుకోవాలనుకున్నాడు, ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా, నేను నా భార్య ప్రశాంతం బతికేదాన్ని అని అంటావు కదా. అబ్రహం గారు అన్నాడా? ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాము జీవితంలో శ్రేష్టమైన అర్పణ దేవుని దగ్గర ఇచ్చాడు. తన వయసులో, తన ఆరోగ్యంలో, తన కుమారుడి విషయంలో కూడా శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కనుక అబ్రహాముకి సమకూర్చే రాయి సాక్షిగా నిలబడింది ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం కట్టినోడు కూడా చనిపోయాడు, ఆ మందిరం మీద బలిపీఠం ఇచ్చినోడు కూడా చనిపోయాడు, కానీ ఆ మందిరంలో సమకూర్చే రాయి ఇప్పటికీ సాక్ష్యం చెప్తా ఉంది. ఆమేన్. ఆ రోజు నీ జీవితంలో నీకు అవసరాల్లో సమకూర్చి జరిగించబడాలి అని అంటే అది ఎవరి వల్ల కాదు, దేవుని వల్లే. ఆయన సమకూర్చే దేవుడు. అలాంటి సమకూర్చే దేవుడు ఎలాగైతే అబ్రహాము గారి జీవితంలో సమకూర్చాడో నీ జీవితంలో సమకూర్చాలి అని అంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? అమ్మ, చాలామంది, నేను ఒకరోజు చేపల దగ్గరికి వెళ్ళా. చూడండి, చేపల దగ్గరికి వెళ్ళా. మరి అమ్మో పడదలే, ఏం కాదులే. చేపల దగ్గరికి వెళ్ళా. అమ్మ, నాకు 3 రకాల చేపలు కనపడ్డాయి. అయ్యా, 3 రకాలు. ఒక చేప ఏమో ఆ నీళ్ళల్లో తేలాడుతూ ఉంది, టిట్టు తేలుతుంది. ఇంకో చేప ఏమో నిమిషానికి ఒకసారి అంటుంది. అర్థమైందా?
ఒక చేప ఏం చేస్తుంది, నీళ్ళల్లో అది విడిపోతాడు పోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకో చేప నిమిషానికి ఒకసారి అంటుంది. మూడో చేప ఉందే, ఈ చేప ఆ నీళ్ళల్లో చక్కగా 24 గంటలు తిరుగుతూ ఆడుకుంటా ఉంది. నేను అడిగేవాడిని, అదే ఈ 3 ఏందన్నా బొచ్చెలు సార్ అన్నాడు. ఆ గిన్నె కాదు, ఆ చేప పేరు ఏందన్నా, ఆ చేప పేరే బొచ్చండే అంటున్నాడు. అవునా, నాకు తెలియదులే. సరే, ఇప్పుడు ఆ 3 చేపలు బొచ్చలేనా అన్న. బొచ్చలే సార్ అన్నాడు. మరి 3లో ఒకటి ఎందుకు నిద్రపోతుంది, ఇంకోటి ఎందుకు నిమిషానికి ఒకసారి అంటుంది, మరి ఇంకోటి ఎందుకు ఇటు డ్యాన్స్ చేసేస్తుంది మా పిల్లల్లాగా అని అంటాడు. సార్ ఇది ఈ ఫస్ట్ ఉందే, ఇదిని నేను పొద్దునెప్పుడో పట్టా, చాలాసేపు అయిపోయింది దీన్ని బట్టి, అందుకని ఏమైందంటే ఇది చచ్చిపోయింది. ఇది ఎందులో ఉంది, నీళ్ళలోనే ఉంది కదా, ఏమైంది ఇది చచ్చిపోయిందంట. ఇది చచ్చిపోయింది కాబట్టి ఇది కదలదు సార్. ఇది మరి మధ్యలో ఏమైందన్న, సార్ దీన్ని బట్టి 2-3 గంటలు అవుతుంది అంతే, అందుకనే ఇది ఏమవుతుంది నిమిషానికి ఒకసారి అని జరుకులేస్తుంది. అర్థమైందా? మరి ఇదేందన్న, ఇప్పుడే సార్ మా వాడు వల్ల నుంచి తెచ్చి ఇది లేచాడు సార్, అందుకే ఇది చక్కగా ఆనందంగా ఆడుకుంటాం సార్ అని అన్నాడు. నాకు ఒక మాట గుర్తొచ్చింది ఏంటి తెలుసా, సంఘంలో ఇట్లాంటి 3 రకాల మంద ఉంటుంది. ఫస్ట్ మంద దేవుళ్ళు రక్షింపబడి ఎన్నో సంవత్సరాల అనుభవం, చచ్చిపోతారు మందిరంలో వాళ్ళు. అమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాలమ్మా దేవుణ్ణి నమ్ముకోనానంటే, నేనేందే మా నాన్న మా ముత్తాత అందరూ ఏంది ఇదే, మా యేసుక్రీస్తు మా కులపాడైతే అని. సరేనమ్మా, ఇప్పుడు ఆయన మీ దేవుడు అయినప్పుడు మందిరంలో ఏంది నీ పరిస్థితి అంటే, ఎన్నో రోజులు అయిపోయి ఉంటుంది కదా, పట్టేసి ఏమవుతుంది, చచ్చిపోయింది దానిలో కూర్చుంటుంది అట్ట, ఉలుకుంటుందో పలుకుంటుందో. అమ్మాయి హల్లెలూయా పాటలు పాడుతుంటే, అమ్మ రేపు ప్రార్థన ఉంది అయితే ఇంక ఉలుకు పలుకు ఉండదు. ఇంకో మంది ఉంటుంది. ఈ మంది ఏంటో తెలుసా, వారంలో 2-3 ప్రార్థనలు జరిగితే 3 కనపడరు. ఒకటే ఏదో ఒకదానికి వచ్చి ఆదివారం, లేకపోతే శుక్రవారం కుదిరినానికి శుక్రవారం అనేసి వెళ్ళిపోతారు మందిరంలో. ఎందుకు, వీళ్ళు రీసెంట్గా రక్షించబడి ఉంటారు. వీళ్ళు రీసెంట్గా అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం రక్షింపబడి ఉంటారు. అందుకని ఏం చేస్తారు, ఫుల్ ఉండదు వ్యవహారం, ఫుల్ ఉండదు కాదమ్మా. ఇప్పుడు ఆ ఫస్ట్ వాళ్ళు ఉంది నీళ్ళల్లోనే, ఈ 2వ ఉంది నీళ్ళల్లోనే. వాళ్ళు వినేది వాక్యమే, వీళ్ళు వినేది వాక్యమే కదా. మరి వీళ్ళెందుకు ప్రతిరోజు ఇప్పుడు 3 పూట్ల ప్రార్థనలు జరుగుతున్నాయి అనుకోమ్మా, 3 రోజులు జరుగుతున్నాయి అనుకో, ఈ మంద 3 రోజులు కనపడరు, ఒకసారి కనపడతారు. ఏదో ఒకటి దేవునికి ఆఫర్ ఇస్తారు, ప్రభా ఆదివారం రమ్మంటావా, శుక్రవారం రమ్మంటావా, ఇంకో ప్రార్థనగా నువ్వు చెప్పు, నువ్వు ఏదంటే అదే, కానీ ఒకటే నాకు కుదరదు, నేను చాలా బిజీ, ఐ వెరీ బిజీ, ఐ కాంట్ కమ్, ఐ విల్ గివ్ యూ ఓన్లీ 1 day ఫర్ యూ, నీకు 1 రోజునే ఇస్తా అని ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. ఇది 3వది ఏంటి, ఈ ఫ్రెష్ ఇప్పుడే బాప్తిసాలు తీసుకొని ఉంటారు. ఒక నెల 2-3 నెలలు అయి ఉంటుంది. ఇంకా చూడు ఏసు రక్తమే జయం, ప్రతి ఆదివారం అందరికన్నా ముందు వచ్చి మోకరించేసి ఏసయ్యాలి చూత్రం అని చెప్పి దేవుడే భయపడిపోతాడు. బాబోయ్ ఇట్లాంటి విశ్వాసులు నేను అబ్రాం ఎట్రా ఈ అమ్మాయిని చూడు ఇక్కడ బలిపెట్ట మీద ఏడుస్తుంది. ఆయన అంటాడు, ప్రభా మరే నేను కూడా ఆ పాస్టర్ గారి లాగా చేపల దుకాణానికి వెళ్ళా, జగనన్న చేపల దుకాణానికి వెళ్ళా. ఇది నాకు తెలిసి ఇది 3వ రకం అనుకుంటా. ఓ సంవత్సరం తర్వాత మాట్లాడుకుందాం ఉండు అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు అబ్రాం గారు. సంవత్సరం తర్వాత వస్తే ఇది అంతే, వారానికి ఒకసారి అనుకొని ఏంటి పరిస్థితి. ఈ 3 మొదటి దానికేమో ఒక చిన్న శ్రమ, ఇది భలే రకమమ్మా, అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమకేం కష్టం రాదు, వాళ్ళ అమ్మాయికో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి వస్తే, దేవుడు నేను ఇన్ని సంవత్సరాలు ఆరాధిస్తే నాకేమన్నా చేశాడా, నేను బోను మందిరానికి, నేను చచ్చిపోయి ఎట్టంటా అంటది. 2వ రకం అప్పుడప్పుడు వెళ్తుంటాయి కదా, ఆమెకే సమస్య వస్తుంది. ఆమెకే సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి వెళ్ళిద్ది కదా, అది కూడా వెళ్ళదు. ఏం చేస్తుంది, పొద్దున్నే వెళ్ళిద్ది ఒకసారి కూడా కదా, ఇప్పుడు ప్రార్థన అయిపోయేటప్పుడు వెళ్ళొద్ది. ఎందుకు, పాస్టర్ గారు అడగాల, ఎందుకు రాలేదు, ఎందుకమ్మా సమయానికి రావట్లేదు రోజు అమ్మ అంటే, అది అడిగావా, నువ్వు అడగటం కోసం ఎదురు చూస్తాను, ఇప్పుడు చెప్తాను చూడు. ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు అడగండి, అది కాదమ్మా మరి ఏందమ్మా ప్రార్థనకు రాలేదు. చాలామంది సంఘాల్లో పాస్టర్ గారు రావాలా, అడగాల, అప్పుడు చెప్పకపోనా అని చెప్పి చూసే మంది ఎక్కువ. నిజమమ్మా, మీ సంఘంలో లేరులే, మా సంఘం అంతా అదే బ్యాచ్.
ఒక వారం రారు. మా నాన్నగారు ఆయన 100 టెన్షన్లు ఉంటాయి మాకు. మేము ఆ టెన్షన్లో మేము తిరుగుతా, అల్లు చూస్తే మేము తిరుగుతూ ఉంటాం. ఇంకో వారం కనపడరు. అమ్మో ఏంది కనపడలేదని విశ్వాసులు వెళ్ళాడు. మా దగ్గరికి వచ్చాడా అడగటానికి? ఏమ్మా మా దగ్గరికి వచ్చాడా? రాడుగా మా దగ్గరికి. ఆయన వస్తే ఆయనతో మాట్లాడొస్తాం. అడుగుతాడు పాస్ గారు, పాప అమ్మా ఏమైంది, అమ్మా వచ్చేదాన్ని రావచ్చు కదా అంటే అడుగు. అది దీనికోసం ఎదురు చూస్తున్నా. నీకు తెలుసా అసలు ఏం జరిగిందో మందిరంలో? ఆ అమ్మ ఏమనిందో తెలుసా నన్ను? నీకేం తెలుసు, ఆడాడా ఉంటావు. అది వస్తాలే పో, వచ్చేవారు వస్తాలే, మానంలే. పాస్ గారు వెళ్ళిపోగానే చూసావా ఎట్ట కడిగేసానా, ఎట్ట అడిగాను చూసావా? అట్టుంటుంది మనతో, మామూలుగా ఉండదు. పాస్టర్ గారు లేదు, దేవుడు లేదు అని అసలు మనది ఎవరమే వేరు అని వస్తుంది. ఈ 3వ బ్యాచ్ ఉందే అసలు వీళ్ళు నువ్వు కొట్టు తిట్టు వేసి రద్దు చేయ మందిరంలో కథలు అంతే. సంతోషం అనిపించింది నాకు. కాకపోతే ఎన్ని రోజులో నాకు భయం వేస్తుంది. ఎన్ని రోజులు ఉంటారా ఇట, అదేదో జీవితాంతం ఉంటే దేవుడు కూడా సంతోషపడతాడు కదరా అని అనుకుంటాను నేను. ఇప్పుడు యోబు గారు ఏమనుకోవాలమ్మా? యోబు గారు ఎన్నో సంవత్సరాలుగా దేవుడిని ఎరిగినోడు కదా, అంత పెద్ద శ్రమతో ఏం చేయాలి యోబు గారు? ఈ 3 ఏడున్నాడు తెలిసి యోబు గారు? 4వ రకం. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సేవకుడు తిట్టినా కొట్టినా ఏమి చేసినా, నేను నా దేవుని కోసం బ్రతుకుతున్నాను కనుక ఆయనే నాకు సమకూరుస్తాడు. సేవకుడు కాదు, సంఘం కాదు, ఎవరు కాదు, నాకు సమకూర్చువాడు పరమందున నా తండ్రి. హల్లెలూయా. అలా అనుకున్నాడు కనుకే కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు. హల్లెలూయా. మొదటి రకం ఏ రాయి ఇది? ఏ రాయి అమ్మా? ఫస్ట్ది సమకూర్చే రాయి. గుర్తుపెట్టుకోండి, ఏ రాయి ఇది? సమకూర్చే రాయి. నీకు కావాల్సినవన్నీ సమకూర్చే రాయి. ఆమేన్. 2వ మాట చూద్దాం. ఆదికాండం 28:18. ఊరు ఎక్కడికి? తన మామ దగ్గరికి వెళ్తున్నాడు. అతని పేరేంటి అమ్మా? లాబాన్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? తన అన్న దగ్గర నుంచి తప్పించేసుకున్నాడు. తన తండ్రి అందరి దగ్గర నుంచి తప్పించేసుకొని చావు భయం చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తన మామ దగ్గరికి వెళ్ళిపోయి పారిపోదాం అనుకున్నాడు. తన ప్రయాణం చేస్తూ 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 ఉన్నాడు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఉండగా అక్కడ ఆయన వెళుతూ వెళుతూ గమ్యం చేరకముందు ఏమైపోయింది? సూర్యాస్తమైపోయింది, చీకటి పడ్డది. ఆయన చేరాల్సిన గమ్యం చేరకముందే, ఆయన వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకముందే ఏమైంది? చీకటి పడిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. ఆ ప్రాంతంలో ఎడారిలో మంచిగా రాళ్ళు ఉండే కొండ ప్రాంతంలో ఉన్నట్టున్నాడమ్మా రోజమ్మా. ఉండి ఏం చేస్తున్నాడు? రాయిని తీసుకున్నాడు, తల కింద పెట్టేసుకొని చక్కగా పడుకున్నాడు. ఇట్ట కాదు, చాలామందికి అసలు పెద్ద డబల్ కార్డుల మంచాలు కొనుక్కున్నా కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు చూసారా? పెద్ద డబల్ కార్డు మంచం కొనుక్కొని 1,00,000 2 లక్షలు ఉంటుంది. అది కొనుక్కొని దానిలో పడుకుందామన్నా ఇడికి నిద్ర పట్టదు. అర్థమైందా? చూసారా ఎప్పుడైనా? నిద్ర పట్టదు. మనోడు మాత్రం కొండ ప్రాంతంలో రాయ పెట్టేసుకొని చక్కగా ఎంత పడుకున్నాడో తెలుసా? అసలు అతనికి చుట్టుపక్కల సింహాలు వస్తున్నాయా, పులులు వస్తున్నాయా, సంబంధమేలే, ఏం అవసరం లేదు అతనికి. నాతో నా దేవుడు ఉన్నాడు, ఆయన ఉంటే సాల్లే, ఆయన నన్ను చూసుకుంటాడులే అని చెప్పి ఏం చేస్తున్నాడు? చక్కగా రాయి పెట్టుకున్నాడు, చక్కగా పడుకుంటే ఆ ప్రాంతంలో ఎవరెవరినో చూసి పారిపోయి వచ్చినోడికి రాత్రి వేళ ఒక దర్శనం కనపడుతుంది. ఏంటా దర్శనం? దేవదూతలంట. అక్కడికి వెళ్ళాక చదవండి, ఒక మాట ఉంటుంది. దేవదూతలు ఎక్కుచు ఏం చేస్తున్నాయి కుమారమ్మ? ఇటు చూడు, ఏం చేస్తున్నాయి? ఎక్కుచు దిగుచు ఉండడం కనపడ్డది మనోడికి. ఇప్పుడు ఆయనకు కూడా ఒక రాయి దొరికింది. పొద్దున్నే లేచాడమ్మా, ముఖం గడేసుకున్నాడు. ఏంది ఇది, ఇంత కళ వచ్చింది ఏందని చెప్పి చూసుకొని ఆ రాయి తీసుకొని దాన్ని అక్కడ పెట్టేసి ఏం చేశాడు? నూనె పోసేసి దాన్ని అభిషేకించేసి ఇదేమన్నాడు? దాని పేరు పెట్టాడు. ఏంటది? ఏం పేరు పెట్టాడమ్మా? ఇది దేవుడు నివసించే ప్రాంతమే కానీ మరేమీ కాదని చెప్పారు. మీరు నిజమే, అసలు మీకే క్లారిటీ లేదు. కరెక్టే అంటావా? అమ్మో ఏమంటాడంటే తప్పేమో లేదు, మనకెందుకు మౌనం కొన్నాం. బేతేలు ఏం పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టేశాడు. ఒక మాట చెప్తాను. ఆ ప్రాంతంలో యాకోబు అక్కడికి వెళ్ళటానికి ముందు అక్కడికి వెళ్ళి అలా ప్రశాంతంగా పడుకున్నాడే.
పడుకున్నాడు చూసావా, తన దాసుడు ఆ ఎడారిలోనికి, ఆ కొండ ప్రాంతంలోనికి వస్తున్నాడని ఆ ప్రాంతంలో ఉన్న పులులకి సింహాలకి ఎప్పుడో తెలిసిపోయింది. అంతకన్నా ముందు ఎందుకు తెలిసిందో చెప్పనా, వాటన్నిటికీ ఆర్డర్స్ పాస్ చేసేసాడు దేవుడు. ఏంటి, రేయ్ ఈ ప్రాంతంలోనికి ఈరోజు రాత్రి నా సేవకుడు పడుకోవడానికి వస్తాడు, ఆ చుట్టుపక్కలకి మీరు ఎవడైనా వెళ్ళాడా, మేము వెళ్తాం, ఏందంట నేను సింహాన్ని నేను కొరికేస్తా, నవిలేస్తా, ఏం చేస్తామంట అని అంటే, అందుకని ఏం చెప్పాడు తెలుసా, అక్కడ నా దాసుడు రాకముందే, నా కుమారుడు ఆ ప్రాంతంలో వచ్చి పడుకోనక ముందే ఆ దాసుడు కోసం దేవదూతల్ని పెట్టాడు అక్కడ. హల్లెలూయా. కొన్ని సింహాలు పులులు ఉంటాయి, వాక్యం చెప్పినా వినకుండా నేను ఇదంట అదంట అని అంటే ఆ సింహాన్ని అంటాడు, ఆడకి ఇల్లు సరే పో, మాటనవా వినను పో, ఏం చేస్తా నేను సింహాన్ని నన్ను ఎవడు ఆపుతాడు అని అంటాడు. అక్కడ ఉన్నది ఎవడో తెలుసా, ఒక్క రాత్రిలో 185,000 మందిని నాశనం చేసిందే. అట్లాంటి దేవదూతలను నా సేవకుడి కోసం దింపేశాను అక్కడ. హల్లెలూయా. అందుకే అతను చూసిన దర్శనంలో ఏముందో తెలుసా, దేవదూతలు దిగట్లేదు, దేవదూతలు ఎక్కుతున్నాయి. అంటే ఇక్కడ యాకోబు రాకముందే దేవుడు దేవదూతలను అక్కడ దింపి పెట్టేశాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాయి ఏంటో తెలుసా, నిన్ను కాపాడే రాయి. మన దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన దాసుడు అక్కడికి వస్తాడని నా సేవకుడు అక్కడికి వస్తున్నాడు. అందుకని ఏం చేయాలా, రాత్రికి రాత్రి ఆయన అక్కడికి రాకముందే దేవదూతలన్నిటిని దింపేసి పెట్టేశాడు. ఆమేన్. అక్కడ దింపేసి పెట్టేస్తే ఇప్పుడు ఆయన పడుకుని గాఢ నిద్రపోయాడంట. గాఢ నిద్రపోతే అసలు ఏమొచ్చినాయి అంటే ఆయనకు కళలు వచ్చే అంత, అర్థమవుతుందా, కళలు వచ్చే అంత, కళ వచ్చిన దేవదూతలు దిగి పోతా ఉన్నా మనోడికి మెలుకు రానంత నిద్ర పట్టేసింది. ఎందుకు, యాకోబుకు ఒక వాగ్దానం తెలుసు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయనట్టు కునుకుడు నిద్రపోడు కాబట్టే నేను పడుకుంటే అయిపోతాను అనుకున్నాడు, అంతే. ఆమేన్. ఎందుకు, యాకోబుకి బాగా తెలుసు, ఒకనాడు నా తాతను కాపాడాడంట. ఒకనాడు నా తాతగారికి సమకూర్చే రాయి ఒకటి దొరికింది ఎక్కడ, మోరియా పర్వతం మీద. ఒకనాడు నా తండ్రిని కాపాడాడు, ఇప్పుడు నన్ను కాపాడలేడా, నన్ను కాపాడతాడైనా. అందుకే చక్కగా వెళ్ళిపోయాడు, ఇజ్రాతో చేసి పడుకున్నాడు. ఏమైంది, ఒక్క చీమ కూడా కొట్టలేదు. మన దేవుడు అంత శక్తివంతమైన వాడు. ఎన్నో ప్రయాణాలు చేసి 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 ఉంటావు, ఎన్నోసార్లు నువ్వు చచ్చిపోవాలా, ఎట్లా కాపాడబడ్డావు? మీ ఆయన బండి సరిగ్గా తోలాడని కాదక్క, నువ్వు వెళ్ళే ఆటో కూడా బాగా మంచి ప్రొఫెషనల్ అని కాదు, దేవుడు తన దూతను పంపి నిన్ను ఆ ప్రమాదం నుంచి పైకి లేపాడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడుగా తన ప్రజలకు తోడుగా ఉంటానని చెప్పిన వాగ్దాన ప్రకారం నీవు, నీ కుటుంబం, నీ భర్త ఎన్నోసార్లు అపాయాల్లో వెళ్ళిపోవాల్సి ఉంటే నువ్వు చచ్చిపోవాలనే స్థితిలో ఏం చేశాడు, ఎందుకు, కాపాడే దేవుడు ఆయన. ఆమేన్. ఆయన కాపాడే దేవుడు కనుక కరోనాలో నువ్వు నేను ఎగిరిపోవాలా, చాలాసార్లు నీ భర్త అని ఉంటాడు, ఇంతమంది చచ్చాడే కరోనాలో, నువ్వు కూడా వెళ్ళిపోతే హల్లెలూయా అయిపోయి ఉండేది నాకు అని అనుకోలే భర్త. మరి ఎందుకు ఆపాడు? ఇగో కరోనాకి చెప్పేశాడు ఆయన ఆల్రెడీ, ఇగో క్రీస్తు నగరంలోకి వెళ్ళు, ఆ ఇల్లుందా ఆ ఇంటిని మాత్రం ముట్టమాక అని కరోనాకే ఆర్డర్స్ పాస్ చేసినాడు మన దేవుడు. హల్లెలూయా. అట్లా చెప్పాడు కాబట్టి ఇక్కడ నువ్వు నేను కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. అలా కాపాడే దేవుడిగా మన పక్షాన పోరాడుతూ నిరంతరం మనం ఎన్నో ప్రయాణాలు చేస్తున్నా, ఎన్ని దేవునికి వ్యతిరేకమైన చేస్తూ ఉన్నా, ఆ కాపాడే దేవుడు కాపాడే రీతిగా నిన్ను నన్ను కాపాడాడు కాబట్టే ఈరోజు మనం ఉన్నాం. ఆ ఎడారిలో ఆ రాళ్ల మధ్యలో యాకోబు చచ్చిపోయాడు, దేవదూతలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, యాకోబు తల కింద పెట్టుకున్నాడే ఆ రాయి ఇప్పటికీ ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ రాయి సాక్ష్యం చెప్పుద్ది. ఏంటో తెలుసా, మరే ఒకరోజు యాకోబు తన తల్లిని తండ్రిని అన్న చంపుతాడని పరిగెత్తుకుంటూ ఇటు వచ్చేస్తే ఒకరోజు రాత్రి ఈ ప్రాంతంలో నా మీద నుంచి చాలా సింహాలు వెళ్ళిపోయినాయి, పులులు వెళ్ళిపోయినాయి, ఏనుగులు వెళ్ళినాయి, ఈ మనిషి ఏంటి ఇక్కడికి వస్తున్నాడు, పడుకుంటే రాత్రి ఏమైనా చంపేస్తుందేమో అని చాలా భయపడ్డాం తెలుసా మేము. కానీ ఆ వ్యక్తి వచ్చి పడుకుంటే ఆ వ్యక్తి రావడానికన్నా ముందే పరలోకం నుంచి దేవుడు దేవదూతలను దింపేసి ఈ ప్రాంతంలో ఆ దాసుడికి చుట్టూ కంచెగా వేసేసాడు. దానికి మేమే సాక్ష్యం. ఇదిగో నేనే ఆయన కింద ఉన్నా, తల కింద ఉన్నా నేనే.
ఒక్కడు కూడా రాలేదు తెలుసా. వాళ్ళంత దూరం నుంచి చూస్తనే అక్కడ మనుషులందరికీ యాకోబు ఒక్కడు కనపడుతుంటే అతనికి అపాయం చేయాలని వచ్చిన ప్రతిదానికి ఏం కనపడుతుంది తెలుసా? యాకోబు చుట్టూ ఒక దేవదూతల వలయం కనపడుతుంది. హల్లెలూయా. దిగుతున్న డ్యూటీలో, మీకు డ్యూటీలు అంటే తెలుసా? ఎందుకు దేవదూతలు ఎక్కి దిగుతున్నాయో చెప్పనా మీకు? ఇప్పటిదాకా మీకు రాసి ఎవడు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్లు ఉంటాయి తెలుసా పనుల్లో, పెట్రోల్ బంకుల్లో, ఇట్లో 8 గంటలకి ఏం చేస్తాడు? అన్న ఎక్కుతాడు 8 గంటలకే. హలో, దేవదూతలు యాకోబును కాపాడటానికి షిఫ్ట్లు వర్కులు చేస్తున్నాయి. హల్లెలూయా. అన్న నీ డ్యూటీ అయిపోయిందా, పైకి ఎక్కాయి అని చెప్పి ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోగానే ఏముందా, నీ 8 గంటలు అయిపోయిందా, అయిపోయిందా, నువ్వు దిగు అని ఎక్కుతా దిగుతా ఉన్నాయి షిఫ్ట్లు. దీని షిఫ్ట్ అయిపోయింది, నాకు దేవుడు 3 గంటలు చెప్పాడు, అయిపోయింది, పద వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ దీన్ని అయిపోయింది. నెక్స్ట్ రాత్రిరంతా యాకోబును కాపాడటానికి దేవదూతలో షిఫ్ట్ల పద్ధతిలో అక్కడ ఉద్యోగం చేసినాయి. మరి జీతం ఎంత ఇచ్చాడో తెలియదు కానీ దేవుడు నాకు అట్లుగా అంత గొప్ప దేవుడు. ఆ కాపాడే రాయి నీతో లేకపోతే ఈరోజు ఇన్ని నెలల్లో, ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు ప్రయాణం చేసి ఉంటుందో నా కారు అక్కడ నుంచి ఇక్కడికి, గుంటూరు నుంచి ఇక్కడికి. నాకు తెలిసి నా కారు మనం రీడింగ్ చూస్తే 30,000 తిరిగిందమ్మా. 30,000 కిలోమీటర్లు తిరిగిందంట కారు. ఎంత? 30,000 కిలోమీటర్లు తిరిగిందంట. 30,000 కిలోమీటర్లు నాకు తెలుసు 20,000 తిరుగుంటాను నేను, ఇటు గుంటూరు టు పెరంగపురం. ఒక్కటంటే ఒక్క గీత కూడా ఆ సేవకుడి మీద పడనిలేదు దేవుడు. హల్లెలూయా. అదే రోడ్లో ఎంతోమంది చచ్చిపోయి ఎన్నో యాక్సిడెంట్లు అయిపోయినా, మనం అంత ప్రొఫెషనల్ డ్రైవర్స్ కూడా ఏం కాదు. నేను చక్కగా కార్ డ్రైవ్ చేస్తా, ఫోన్ చూసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా, వాక్యం వినుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను నేను. దేవుడు అంటాడు, రే నా సేవకుడు బిజీగా ఉన్నాడు కానీ ఆ కారు ఇటు వస్తుంది, ఇటు పక్కకి వెళ్ళిపో అని చెప్పి అందరిని ఇటు తోసేస్తూ ఉంటాడు. ఆయన ఇట్లా తోసేసి లారీలన్నీ తోసేసుకుంటూ వెళ్ళిపోయి ఏం చేస్తుంటాడు? ఏముంది, కాపాడే రాయిగా దేవుడు మనకు తోడుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతంలో యోబు ఏమనుకోవాలమ్మా? ఇటుంటే మరి పరిస్థితి ఏంటి? ఇంత పోయినాయి కదా, నా దేవుడు నన్ను కాపాడలేడా, ఏంది నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసాడేంది అని అనుకోవాలి కదా. బాగా పుళ్ళతో నింపబడిపోయి గీక్కుంటా ఆ యొక్క బూడిదంతా వేసుకుంటా ఒక మాట పలుకుతాడు. ఏంటో తెలుసా? నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అంత కష్టంలో ఉండి కురుపులు వచ్చి మొత్తం వచ్చి గీక్కుంటా ఉంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందంటగా. ఏంటది? అమ్మోరు. మీ ఊర్లో ఏమంటారమ్మా దాన్ని? ఏమంటారు అమ్మా? అది ఆట ఆడుకుంటుందంటగా. ఆటలమ్మ. అది చెప్పారు లేరు, ఆటలమ్మ. ఇప్పుడు నీ కుమారుడికి 4 రోజులు ఆటలమ్మ వచ్చి ఆట ఆడుతుంది అనుకో, ఏం చేస్తావు? నా విమోచకుడు సజీవుడు, ఆయన స్తుతింపబడును గాక, హల్లెలూయా అమ్మ అని చెప్పి తిరుగుతుంటావు నువ్వు. ఏమ్మా ఏం చేస్తావు? అతగారెట్ అయిపోయిందండి నువ్వే అంటావు. మరి మనోడికే ఒంటి నిండా వచ్చేసి అసలు భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఏసురత్వం ఇజ్జయ్యం, ఎంత ప్రశాంతంగా ఉంటుంటాడు పిల్లడు. అటు కూర్చొని మొత్తం గీక్కుంటా ఉంటే అంటాడు, ఇదిగో నేను నాశనం అయిపోతున్నా, నా జీవితము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, ఇదిగో నా విమోచకుడు ఉన్నాడే, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఎందుకు దేవుడు సమకూర్చే రాయిని ఎందుకు ఇచ్చాడు? అబ్రహాముకి శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చాడు దేవునికి. మరి యాకోబు జీవితంలో ఎందుకు దేవుడు కాపాడే రాయిగా ఉన్నాడంటే, యాకోబు తన కుటుంబాన్ని విడిచిపెట్టి యాడకో పారిపోతా దేవుని మీద సనుక్కోలా. దేవుడి మీద సనుక్కొని నా అన్నను ఎందుకు అప్పగిచ్చావు? అసలు ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు తెచ్చుకున్నాడా లేదా? జ్యేష్ఠత్వ హక్కు పొందాడా? తన తండ్రి ఆశీర్వదించేశాడా? అసలు జ్యేష్ఠత్వ హక్కు పొందుకొని తన తండ్రి ఇస్సాకు ఆశీర్వదిస్తే మనోడు దీవించబడాలి కదా. ఏమ్మా మరి ఎందుకు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు? అంతే కదా. ఇప్పుడు ఇస్సాకు ఇచ్చింది ఏంటి? దేవుని దీవెనలే కదా. అయ్యో కొట్లో కొనుక్కొచ్చి ఇచ్చినవి కాదు కదా. తన తండ్రి అయిన అబ్రహాం ఇచ్చినవి తన కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తే మనోడు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి కదా. మరి మనోడు ఎందుకు ఎడారిలోకి వెళ్ళిపోయి రాళ్ళల్లో పడ్డాడు? ఇప్పుడు మనోడు ఆ రాయి తల కింద పెట్టుకొని జ్యేష్ఠత్వ ఒక్కన్నావు, ఎంతో ఇష్టపడి వండుకున్నా ఆ కూరగడి ఇచ్చేసా నీ కోసం, ఇదిగో అదంటివి
ఏదో అందరు నన్ను మోసగాడు అంటున్నా, నాకు ఏ అన్యం పుణ్యం తెలియపోయినా పోయి ఆశీర్వాదాలు తెచ్చుకుంటుని, అయినా ఇప్పుడు నన్ను ఎందుకు ఎట్ట చేసావు అని ఏడవాలా? ఏడుతున్నాడా? ఏడవట్లా. ఏబు ఏడ్చాడా? సనుక్కున్నాడా? ఆ సనుక్కోలా. ఆ సనుగుడే ఈరోజు సంఘాల్లో విలవతాడం ఆడుతుంది తెలుసా? సనుగుడు ఆత్మ, సనుక్కోవటం. ఆ సనుక్కునే ఆత్మ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతుంది తెలుసా? ఎడారిలో ఒక మంద సనుక్కుందా తెలుసమ్మా? ఎడారిలో ఒక మంద, ఏంటిది? కాల్బలం. ఏమనుకున్నారంట? సనుక్కున్నారు. ఏమని? పక్కకు వెళ్ళి పక్కన తీసుకెళ్ళి, ఐగుప్తులోనే బాగుంది కదా మనగా, ఏడకు తీసుకొని వచ్చి నీళ్ళు లేవు, ఏమి లేవు, పత్యాపారం మొత్తం ఈడ పెట్టాడు మనల్ని, ఎండకు తిప్పుతున్నాడు. ఎప్పుడో చెప్పనారానమ్మా, అప్పటికి మన్నా కురిపించేశాడు ఆయన, బండ నుంచి నీళ్ళు ఇచ్చేసాడు, ఎర్ర సముద్రం కూడా దాటిచ్చేసాడు. ఇన్ని చేస్తే పక్కకి వెళ్ళిపోయి ఎవరి మీద అనుకుంటున్నారు? ఎందుకు తెచ్చాడు అసలు? మనం వెనక్కి వెళ్దాం అన్నా కానీ దారి కూడా తెలియదు. అరే అన్న నీకేమైనా తెలుసా? దారి తెలుసా? తెలిస్తే పద మన ఇద్దరం వెళ్ళిపోదాం అని ఏమైపోయారు తెలుసా? ఎడారిలో ఆకుల వలె రాలిపోయారు అందరూ. అట్లా రాలిపోలే యాకోబు, అలా రాలిపోలేదు యోబు. ఎందుకో తెలుసా? శ్రమలో, శోధనలో, ఇబ్బందులు గుండా వెళ్ళేటప్పుడు యాకోబు అంటాడు, నా విమోచకుడు ఉన్నాడే, నా దేవుడు ఉన్నాడే, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అట్లా సజీవుడని అట్లా పట్టేసుకొని కూర్చున్నాడు కాబట్టి ఆయనకి కాపాడే రాయిగా తన కింద పెట్టేశాడు, తల కింద. ఏడ పెట్టచ్చుగా, తల కింద పెట్టేసి ఇప్పుడు దీని చుట్టూ ఒక వలయం వేసేసాడు. సీమ కూడా కొట్టలేదమ్మా. అసలు నువ్వు ఇప్పుడు కింద పోయి రోడ్డు మీద పడుకో నైట్కి, అసలు నీకుంటుంది చూడు, కుక్కలన్నీ వచ్చి నీ మీద ఏం చేస్తాయో కూడా తెలియదు నీకు. అంత చక్క పొద్దున మంచిగా సెంటు కొట్టుకొని కూర్చున్న దానివి, పొద్దునకి నీ దగ్గర నుంచి సువాసన వస్తే ఆ ఇంటెదురుడు వచ్చి నేను తరమైపోతున్నాడు. కుక్కనే ఆపలేదు, సింహాన్ని ఆపాడు, వెలుగుబంటులను ఆపేశాడు, పులులను ఆపేశాడు. ఎందుకోసం? తన సేవకులకి, తన బిడ్డలకి కాపాడే రాయిగా ఆయన నిలబడ్డాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి వ్యాపారి ఉన్నాడు, మంచి వ్యాపారి. వేరే ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని డబ్బులు తెచ్చుకోవాలా. సంపద అంతా తీసుకున్నాడు, ఆ పనులన్నీ తీసుకున్నాడు. అలా వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళాడు, అక్కడ అమ్మేశాడు, డబ్బులు వస్తాయి కదా. ఈ డబ్బులని చక్కగా దాచిపెట్టుకొని వస్తా ఉంటే మార్గ మధ్యలో చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే అటు ఇటు చూశాడు, అదేమో అడవి. ఏం చేశాడు? ఆ డబ్బులన్నీ ఇక్కడ కట్టుకేసుకుని పడుకున్నాడు. అటు కూర్చొని కొంచెంసేపు ఇట్లా చూస్తున్నా ఉన్నాడు, నిద్ర వచ్చేస్తుంది మనోడికి. ఆయనకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి? మన యాకోబు గారు వాడిన మాటే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు కాబట్టి, ఆయన కొనుకడం నిద్రపోడు కాబట్టి నన్ను కాపాడడానికి ఆయన ఏం చేస్తాడు? మెలకుగానే ఉంటాడు కాబట్టి నేనేం చేయాలా? పడుకుందాం అని చెప్పి అక్కడ చొక్క సదం చేసుకుని ఆడ పడుకుని పోయాడు. రాత్రి అయిపోయిందమ్మా, రావలేకమ్మా. ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. పక్కనేమో ఒంటిని కట్టేశాడు, ప్రయాణం అవ్వాలి కదా, ఒంటిని కట్టేశాడు. జేబులేమో డబ్బులు ఉన్నాయి, చుట్టూ చూస్తే అడవి, ఏదైనా క్రూర మృగాలు వస్తాయేమో, అడవిలో అసలు దొంగల భయం ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాక ఒకటే అనుకున్నాడు, ఏంటంటే ప్రభా నన్ను ఎందుకు తెచ్చి ఈ అడవిలో వదిలేసావు, నేను సంపాదించిందంతా పోతే ఏందని సనుక్కొనకుండా నా దేవుడు కునుకోడు నిద్రపోడు కాబట్టి ఏం చేస్తాడైనా? నన్ను కాపాడుతాడు, నేను పడుకుందాం అని చెప్పి పడుకున్నాడు. పడుకుంటే అల్లంత దూరం నుంచి ఒక దొంగోడు చూస్తున్నాడు. ఏంటి బా, వీడు మంచి సంపన్నుడు అనుకుంటా, ఒంటిని వేసుకొని వచ్చి మరి పడుకున్నాడు. ఈరోజు రాత్రి వీడి దగ్గర ఉన్నవన్నీ ఏం చేయాలా? మొత్తం లాగేసుకొని వెళ్ళిపోదాం, ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇచ్చారా అన్నద్దాం, అయిపోతాడు ఈరోజు అని చెప్పి ఆడు పడుకున్న దగ్గరికి వెళ్ళాడు. రా నిఖిలా ఇట్టా కూర్చున్నాడు, కాలు ఇట్లు లేపాడు. వెళ్ళాడు దగ్గరికి. వెళ్తే మనోడు ఏం చేస్తున్నాడు? యాకోబు గారి శిష్యుడు. అసలు నిద్రపోతుంటే పక్కన ఎవడైనా వచ్చాడో ఏందో ఏం అర్థం కావట్లా. మనోడికి ఫిక్స్ అయిపోయాడు, మనోడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడని. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడని ఎట్ట తెలిసిద్ది? సౌండ్ మీ ఇంట్లో కూడా వచ్చిద్దా మ్యూజిక్? నైట్ అయ్యా గురక పెడతారా? మగోళ్ళు పెట్టరంటారు, కానీ భార్యలను అడగాల. భార్యలను అడిగితే ఇప్పుడు మా శ్యామ్ ఉన్నాడు, మనం చెప్పాను చూసారు మీకు, మా మామ వాళ్ళ తాత దగ్గర అటు పడుకుంటాడు. వాడు నిమిషానికి ఒకసారి అని మొదలు పెడతాడు. ఏందిరంటే వాడు ఈ అంటానికి ముందన్న అంటాడు ఆయన. ఆ గురక దెబ్బకి వీడికి భయపడిపోయి ఆ రోజు నైట్ ఆడికి నిద్ర ఉండదు. అందుకని వీళ్ళిద్దరు ఇలా పక్కన పడుకుంటారు. అర్థమైందా? ఈ దొంగకు కూడా అది వినిపించింది.
వీడు అయిపోయాడు, చక్కగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు, నేనేం చేసినా వీడికి ఏం కనపడదని చెప్పి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చాడు ఆ సంచిని ఎట్ట పట్టుకొని ఎట్ట పీకాడు. అంతే, అట్ట పీకగానే ఆ అడవి మొత్తం ఏదో పెద్ద వెలుగులాగా వచ్చేసి వాడి కళ్ళు బయలు గమ్మిపోయేసరికి దెబ్బకు భయపడిపోయి ఆ సంచి వదిలేసి పక్క వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటా. ఇటు చూస్తున్నారే, ఇది ఇక్కడ కరెంట్ ఉండదు ఏముండదు, ఎంత వెలుగు యాడ్ నుంచి వచ్చిందిరా బాబు, అర్థం కాలేదు వీడికి. మళ్ళీ కొంతసేపు ఆగే మళ్ళీ సంచి మీద చేయబెట్టాడు. అంతే, యేసురత్నం మళ్ళీ పెద్ద వెలుగు వచ్చేసింది. వీడికి భయం వేసేసి ఏంది ఎంత వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది ఇది, వీడు సంచి వదిలేగానే వెలిగిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర దాక్కుంటున్నాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వస్తున్నాడు. మళ్ళీ పెద్ద వెలుగు వచ్చేసింది. ఆయనకి భయం వేసేసింది. ఎవరు లేరు కదా, ఎవరు లేకపోయేసరికి భయం వేసేసి, ఓయమ్మ ఏంటిది రాత్రి ఇంత వెలుగు, అసలు ఎవడేస్తున్నాడు ఈ లైటు, అది కూడా నేను పట్టుకోగానే వేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ లైట్ అని చెప్పి భయం పడిపోయి, సరేలే వీడి పని రేపు పొద్దున్న చూద్దాం, పొద్దునైతే లైట్ ఎవడు వేయడు కదా, నా దగ్గరే ఉంది కత్తుంది, రేపు పొద్దున లేకగానే అనగానే భయపడి ఇచ్చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. హల్లెలూయా. కూర్చోగానే తెల్లారిపోయింది. మనోడు యాకోబు గారిలా చక్కగా లేచాడు. అనుకొని లేచి డబ్బుందా చూసుకున్నాడు, ఉంటుందా ఉంది, అబ్బా అన్నీ బాగున్నాయి, నా దేవుడు ఏం చెప్పాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకును నిద్రపోడు కాబట్టి నేను పడుకుంటే ఆయన ప్రశాంతంగా మెలకుగుండి నన్ను కాపాడాడు, అలే నీకు స్తోత్రం నాయన వందనాలు ప్రభావం లేచి కళ్ళు తెరవగానే కళ్ళ ముందు ఉన్నాడు. ఏయ్ బ్యాగిట్టి అని అంటారు కదా దేవుడేనా, అంతేనా, వీడు కత్తిట్టు పెట్టే నేను నిన్ను ఒక మాట అడుగుతా, నువ్వు దానికి సమాధానం చెప్పు అన్నాడు. అరే నా దగ్గర ఇప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బులే ఉన్నాయిరా, ఇంకేం లేవురా, నన్ను వదిలిపెట్టా, నీ డబ్బులు అడగట్లేదు నేనే, కత్తి పెట్టాడు. నేను అడిగిన దాన్ని నువ్వు సమాధానం చెప్పతో పొడి చేస్తా అంటున్నాడు. ఆడిని ఇదే దొంగడోడని వచ్చి డబ్బులు అడుగుతాడు, ఈడేంది ఏదో క్వశ్చన్ అడుగుతా అంటున్నాడు, అడవిలో క్విజ్ కాంపిటీషన్ పెట్టాడు ఏందిడు అని చెప్పి, సార్ అడగండి సార్, నా దగ్గర డబ్బులు కావాలంటే ఇస్తాగని నన్ను చంపకండి సార్ అని అంటా ఉంటే ఈడు అంటున్నాడంట కత్తిట్టు పెట్టి, నిన్న రాత్రి నువ్వు ఇక్కడ పడుకున్నావా, పడుకున్నాను సార్, ఒకటో క్వశ్చన్ అయిపోయింది, రెండో క్వశ్చన్, నువ్వు ఇక్కడ పడుకున్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి ఈ సంచి పట్టుకున్నప్పుడు భయంకరమైన లైట్ వచ్చింది, ఇప్పుడు ఆ లైట్ వస్తుంది కదా, ఆ లైట్ స్విచ్ ఎక్కడ పెట్టావు, ఆ లైట్ వేస్తున్నావు కదా, నేను బ్యాగ్ పట్టుకోగానే స్విచ్ వేస్తున్నావు, ఆ లైట్ వెలిగే స్విచ్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వేస్తున్నావు ఈ లైటు, ఎక్కడ పెట్టు, వెనకమైనా పెట్టావా, ఒంటికేమైనా ఇచ్చావా, వెనకేం తెలుసు రాత్రి లైట్ వెలిగిందని తెలుసు ఆయనకి, మనోడు ఏడన్నాడు వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యంలో యేసు ప్రభులతో కూర్చొని ఉన్నాడు. అయ్యా లైట్ ఏంది సార్, నేను పడుకున్నానండి, అడవిలో లైట్ ఏమవుతుందండి, లేదా అక్కడ ఆ ప్రాంతంలో నేను నీ బ్యాగ్ పట్టుకోగానే ఏమవుతుంది, ఎవరిలేగానే మళ్ళీ పట్టుకోగానే ఈ లైట్ వెలిగే చిచ్చి ఎక్కడ పెట్టావు చెప్పు, ఇప్పుడు ఆ లైట్ ఎట్టేస్తున్నావు, నువ్వేమో గురక పెట్టి పండావు, కానీ నేను బ్యాగ్ పెట్టుకోగానే లైట్ స్విచ్ వేస్తున్నావు, ఆ స్విచ్ ఎక్కడ ఉంది ఈరోజు నాకు చెప్పాలా, లేకపోతే పొడి చేస్తారయ్యి అన్నాడంటే వాడికి అర్థం కాల. చూశాడు చూసి 2 నిమిషాల తర్వాత అర్థమయ్యి అని అన్నాడు, ఇదిగో ఇక్కడ లైట్ వెలిగిందా, అవును ఇక్కడ లైట్ వెలిగడానికి చిచ్చు ఇక్కడ లేదన్నా, పరలోక రాజ్యంలో నా దేవుని దగ్గర ఉంది, కొట్టుగట్టిగా హల్లెలూయా హల్లెలూయా అన్న స్విచ్ నా దగ్గర లేదన్నా, తన ప్రజలను కాపాడే దేవుడు కదా ఆయన, స్విచ్ అక్కడ పెట్టుకొని తన ప్రజల దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటే ఏం చేస్తాడు, ఏదో దానికోసం దేవతను పెట్టేశాడు, వాడు పట్టుకోగానే చిచ్చే అయిపోయింది, వాడు భయపడి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ రోజు వాడు కాపాడిపోయి ఆ మాట చెప్పగానే వాడికి ఏం అర్థం కాక, నిజమా నాకు కూడా ఇస్తాడంట ఈ స్విచ్, ఎక్కడెత్తాడు ఈ స్విచ్లు ఆడ దొరుకుతాయి, నాకంటే పద యేసు రక్తమే దేవుని మందిరానికి పద వెళ్తే ఉంటాయి అని చెప్పి కాపాడే దేవుడు. ఆమేన్. నిన్ను అడవిలో ఉన్న ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన హస్తాలతో లేపి నిన్ను తీసుకొని వచ్చి నిలబెడతాడు అక్కడ. హల్లెలూయా. ఎంత నువ్వు ప్రయాసపడినా జరగనివన్నీ కూడా ఆయనే సమకూరుస్తాడు. ఆమేన్. అలా సమకూర్చే దేవుణ్ణి నువ్వు కలుగుంటే, అలా అబ్రహాము వలె శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి వస్తే, నీ సమయంలో, నీ ఆరోగ్యంలో, నీ వయస్సులో, నీకున్న సమస్తములో శ్రేష్టమైనది దేవునికి అప్పగిస్తే నీ కోసం సమకూర్చడానికి నువ్వు ఎత్తా ఉంటావు, అటు నుంచి ఎక్కుతూ ఉంటాయి అంతే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి సనుక్కోకుండా గొనుక్కోకుండా, ఒక శోధన రాగానే ఏడవకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఆయన మీద విశ్వాసం తంటిపెట్టుకుని ఉంటే, నీవు అడవిలో ఉన్న శత్రువుని చుట్టూ ఉన్న దేవుడు మాత్రం నిన్ను కాపాడటానికి ఆయన దేవదూతల్ని చుట్టూ కంచెలా వేస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు 2 రాళ్ళు చెప్పా. ఏంది ఫస్ట్ రాయి ఏంటి? రెండో రాయి. ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా, వచ్చే వారం చెప్తా. ఆమెన్ ఆమెన్. చెప్తే ఇన్ని జోకులు వేసినారు రాను రావు, వచ్చే వారం చెబుతాను కానీ అసలు ఇకిలిచ్చేసారమ్మా. లూయా. ఇంకా అద్భుతమైన రాళ్ళు ఉన్నాయి దేవుడు ఇవన్నీ. నేను అదే చెప్తున్నాను, మీ జీవితాల్లో ఏయో రాళ్ళు వెనకేసుకోవడం పక్కన పెట్టేసి ఈ రాళ్ళు వెనకేసుకోండి. నీకు ఫస్ట్ రాయి ఉందనుకో, మొత్తం ఏమైద్ది? సమకూర్చేస్తాడు. నువ్వు ఏం కావాలని ఏమైద్ది? వచ్చేసిద్ది. నీకు రెండో రాయి ఉందనుకో, ఏమవుతుంది? కాపాడేస్తాడు ఆయన. నువ్వు ఎలాంటి స్థితిలో వెళ్ళినా కాపాడుతాడు. ఈరోజు అలా కాపాడే దేవుడుగా, సమకూర్చే దేవుడుగా మనకున్నాడు కాబట్టి అసాధ్యముగా కనపడిన ఎన్నో కార్యాలు మన సంఘాల్లో సులువుగా చేసి మనల్ని ఇక్కడ నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఈరోజు నిన్ను ఆ స్థితిలో ఉంచాలి అని ఆశపడుతున్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకునండి. ఆయనతో ఒక మాట చెప్పు. నాయన, నా జీవితంలో అనేకమైన పోరాటాలు గుండా వెళుతూ ఉన్నాను, కానీ నా జీవితంలో నాయన నీకు ఒక మాట చెప్తున్నాను. కాపాడే దేవుడిగా నీవు నాతో ఉంటే, కాపాడే దేవుడిగా నా పక్షాన నీవు పోరాడితే నాయన, నా జీవితాలు మేలుకరంగా మార్చబడతాయి, నా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు నాయన ఆ సమకూర్చే బండగా, ఆ సమకూర్చే రాయివైన నీవు నాయన నా జీవితంలో సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. కాపాడే దేవుడిగా నాతో ఉండండి నాయన అంటూ ప్రతి ఒక్కరు స్వరమెత్తి మాట చెప్పండి దేవుడితో. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాని నామానికి స్తోత్రాలు నాయన. బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఇలా కాపాడే దేవునిగా, సమకూర్చే దేవుడిగా నిలబడమని ప్రార్థిస్తున్నాము. నీ కృపలో నాయన గొప్ప మేలు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క కార్యాలు మా జీవితాల్లో అనేక మంది నీ భక్తులను కాపాడిన రీతిగా మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. వెళుతున్న ప్రయాణాలు సమస్తము సమకూర్చువానిగా, కాపాడేవానిగానే ఉండమని, విత్తబడిన వాక్యం ప్రతి జీవితాల్లోనైనా నీరు కట్టి ఫలింపజేయనట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా రాళ్ళు రేపు వచ్చేవారని చెప్తా. కావాలా వద్దా? ఈ రాళ్ళు ఉంటే చాలా, కానీ అన్నీ సమకూర్తాడా? స్థలం కొనేటప్పుడు ఇచ్చాడు నాకు సమకూర్చే రాయి.